ఇప్పుడు ఎవర్ గ్రీన్ కత్తి 70 ఏళ్ళ ఏజ్లో కూడా రజనీకాంత్ గారి పర్ఫార్మెన్స్ చూస్తుంటే బ్రో ఎలా ఉంది కూలీ అన్న పొద్దున్నే ఖాళీ కడుపుతో వచ్చానన్న కూలీ సినిమాకి. ఈ సినిమాలో ఏమీ లేదు అంత ఖాళీ అన్న వాళ్ళకి లోకేష్ కనకరాజ్ అన్న మిక్సిడ్ బిర్యానీ పెట్టి పంపించాడన్న. బాబా ఏం కిస్టులు అన్న, కిస్టులు 70 ఏళ్ళ ఏజ్లో కూడా రజనీకాంత్ గారి పర్ఫార్మెన్స్ చూస్తుంటే నేనైతే జైలర్ 2 కోసం చాలా క్యూరియాసిటీతో ఉన్నాను. దానికి మించి కూలీతో మంచి మెసేజ్ అయితే కనుక ఇచ్చి పడేశారన్న. ఏం ప్యాడింగ్ ఆర్టిస్టులు అన్న, మన సత్యరాజ్ గారు కానీ, ఉపేంద్ర గారు కానీ, మన రజనీకాంత్ గారు ఓకే, ట్రెండ్ తగ్గట్టుగా కొత్తగా ఎవరొకరు నెగిటివ్గా వస్తారు కదన్న. మన కింగ్ మన్మధుడు నాగార్జున గారు, సల్మాన్ క్యారెక్టర్ అన్న. బాబా నాకైతే కనుక సెకండ్ కన్నార్ప కింద చూశానన్న నాగార్జున్ని. ఎంత నెగిటివ్ రోల్ అయినా సరే విక్రమ్లో క్లైమాక్స్లో సూర్య ఎలా ఎంట్రీ ఇస్తాడు రోలెక్స్, ఆ క్యూరియాసిటీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయను. కానీ దీంట్లో కూడా కిస్ట్ ఉంది భయ్య, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాతో వేసాడన్న పెద్ద గోలీ టాలీవుడ్కి. కలెక్షన్స్ కూడా కుమ్మేస్తుంది మూవీ, అంత బాగుందన్న, సూపర్.